మిత్రులారా, ఇటీవలి కాలంలో పనిముత్రులు సరిగా నిద్ర లేమితనం చాలామందికి రోజుల తరబడి గంటల తరబడి రాత్రిపూట నిద్రపోకుండా కళ్ళు మంటలు పడుతుంటాయి. అయినా సరే నిద్ర రాదు. చాలా నీరసంగా ఉంటారు, నిద్ర రాదు. సమస్య ఏంటో కూడా తెలవదు. నిద్ర రాకపోవటానికి ఒత్తిళ్ళు ఏంటో కూడా అర్థం కాదు. ఏదో ఆందోళనతో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. సమస్య ఏమిటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో నిద్రలేమితనం ఉండటం, విపరీతమైన తలనొప్పి, అలాగనే పొట్టలో గ్యాస్ ఇబ్బంది పెట్టడం, సన్నటి బొడ్డు కింద సన్నటి నొప్పిని పొట్టలో రావటం, అలాగనే మైగ్రేన్, ఇలాంటి మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక సమస్యలతోని రోజువారీ ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కూడా మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. మన సిద్ధార్థ ఆరోగ్య కేంద్రానికి కూడా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. చాలామంది ఫోన్ చేసి, డాక్టర్ గారు ఇలా ఇబ్బంది పడుతున్నాం, చాలా సమస్యగా ఉంది, దీని పరిష్కారాలు ఏమిటి అని కూడా ఎక్కువ మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. మీకు అలాంటి ఇబ్బందులు లేకోకుండా ఫోన్ చేయటం కానీ, ఆశ్రమానికి రాకుండానే మీ ఇంట్లోనే చేసుకోవాల్సినటువంటి చికిత్సలకు సంబంధించి కొన్ని విషయాలు మనం చేర్చుకున్నాం. మొట్టమొదటిగా, ఇంట్లో ప్రతిరోజు కూడా రోజు ఒక 4 బొప్పాసు ముక్కల్ని ప్రతిరోజు టిఫిన్గా లేదా భోజనానికి బదులుగా 4-5 బొప్పాసు ముక్కల్ని, 4-5 జామ ముక్కల్ని ఉదయం తినాలి. బొప్పాసు ముక్కల్లో, జామ ముక్కల్లో విటమిన్ సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే విటమిన్ సి సిట్రజిన్ ఫ్రూట్స్లో మాత్రమే ఉంటుంది, మిగతా వాటిలో ఉండదని భ్రమిస్తారు. కానీ బొప్పాసులో, జామలో విటమిన్ సి ఉంటుంది. అది చాలా రకాల సమస్యలకి విటమిన్ సి పరిష్కారం ఉన్నది. అలాగనే విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ కూడా ఎముకలకు సంబంధించి, కండరాల నొప్పులకు సంబంధించి, ఎముకలో పిలుసుబారటం, తిమ్మిర్లు పట్టడం, నొప్పులుగా ఉండటం, అలాంటి సమస్యలు కూడా విటమిన్ ఈ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది బొప్పాసులో ఉంటుంది. అలాగనే విటమిన్ బి కూడా పుష్కలంగా బొప్పాసులో దొరుకుతుంది. అట్లే మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, అలాగనే లివర్లో కొలెస్ట్రాల్ పేరకపోవటం, ఫ్యాట్ పేరకపోవటం, అలాంటి ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ నిల్వలు కాకోకుండా, రోజువారీ ఇబ్బంది పడకోకుండా, అట్లాంటి సమస్యలు కూడా బొప్పాసు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఫ్యాటీ లివర్ కానీ, లేకపోతే కడుపులో అజీర్తి సమస్య కానీ, గ్యాస్ కానీ, అలాగనే బీపీ, అలాంటి కొలెస్ట్రాల్ పెరగపోయి బీపీ లాంటి సమస్యలు రావటం కానీ, వీటన్నిటికీ చక్కటి ఆహార ఔషధంగా మనకి బొప్పాసు, జామ పనిచేస్తుంది. దీన్ని ఎక్కువగా తింటే వేడి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కాకుండా కనీసం ఉదయం సాయంత్రం 4-5 ముక్కల్ని మనం తీసుకున్నట్టయితే, ఆహారంగా తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగనే అన్నం తినేటప్పుడు కూడా ఒక పావు గంట, ఒక 15 నిమిషాలకు ముందుగా ఒక 2 బొప్పాసు ముక్కలు తిన్నట్టయితే మనం తిన్న ఆహారంలో ఎస్డిటీకి సంబంధించినటువంటి ఉంటే అట్లాంటి ఆహార పదార్థాలు కూడా ఎస్డిటీని రాకోకుండా, నిలవగాకోకుండా ఉండటానికి కూడా ఈ బొప్పాసు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బొప్పాసు, జామని ప్రతిరోజు ఉదయం మన ఆహారంలో ఆహార పదార్థంగా తీసుకోవాలని కోరుతూ, జై గురుదేవ్.